హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ వెబ్ ఛానల్. నేను మీ ఇందు. అండర్ డాగ్ గా వచ్చి అన్ని లాంగ్వేజెస్ లో బ్లాక్ బస్టర్ గా అదరగొట్టిన కాంతార మోస్ట్ అవైటెడ్ ఫ్రీక్వెల్ కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ రోజు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆల్రెడీ ప్రీమియర్స్ నుంచి యునానిమస్ బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ అందుకుంటున్న ఈ చిత్రం రివ్యూని ఇప్పుడు చూద్దాం. కాంతార ఎక్కడైతే ఆగిందో సరిగ్గా అక్కడి నుంచే ఈ చిత్రం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్న మాయమైపోయిన ప్లేస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటూ అక్కడ స్థానికులు చెప్పే కథగా ఈ కాంతార చాప్టర్ 1 కొనసాగుతుంది. కథ పరంగా చెప్పాలంటే ఇది చాలా లేయర్స్ తో కూడుకుని ఉన్నది. ముఖ్యంగా అడవిలో జీవిస్తున్న ఒక తెగ సాధారణ మానవుల్లాగా బతకడానికి పోరాడటం, వీటిని రక్షిస్తున్న దైవశక్తులను తమ ఆధీనంలో తీసుకుని ఎదగాలని కోరుకునే మరో తెగ వీరిపై యుద్ధం చేయడం, చివరికి రాజులతో చేతులు కలిపి దుష్ట శక్తులు వీరిని అడ్డుకోవడానికి ఎలా ప్రయత్నించాయి, ఈ కాంతార ప్రజలు హీరో నాయకత్వంలో వాటిని ఎలా తిప్పికొట్టారు అనేది మెయిన్ పాయింట్. కాంతార చాప్టర్ 1 గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఒక గూస్ బంప్స్ లోడెడ్ సినిమా. విజువల్స్ పరంగా కానీ సౌండ్ పరంగా కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టైట్ స్క్రీన్ ప్లేతో తీసిన ఒక రూటెడ్ కల్చర్ బేస్డ్ సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్ గా రిషబ్ శెట్టి ఒకేసారి 10 మెట్లు ఎక్కేసినట్టు అనిపిస్తుంది. కాంతార స్కేల్ కి కానీ ఈ చాప్టర్ 1 స్కేల్ కి కానీ చాలా గొప్ప తేడా గమనిస్తాం. అంత గ్రాండ్ గా తెరకెక్కించారు. యానిమల్స్ విఎఫ్ఎక్స్ లో కానీ వార్ సీక్వెన్స్ లో కానీ భారతదేశ సినీ చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గా ఈ చిత్రం నిలుస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా మ్యాగ్నమ్ ఓపస్ సినిమాలు వస్తాయంటూ రిషబ్ శెట్టి మరోసారి నిరూపించుకున్నారు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి మరోసారి తన ఉగ్ర రూపం చూపించారు. ఫైట్స్ లో ఇంటెన్సిటీ గానీ ఎమోషనల్ సీన్స్ లో రాణించడం గానీ చాలా ఈజీగా చేశారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి తర్వాత చెప్పుకోదగిన పేరు రుక్మిణి వసంత్. తనకు మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. స్టోరీలో కీ ఎలిమెంట్ గా ఉంటూ సినిమాలో త్రూ అవుట్ గా ఉండే క్యారెక్టర్ తను ప్లే చేసింది. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో 100కి 100 మార్కులు కొట్టేసింది. మిగతా కాస్టింగ్ లో మనకి తెలిసిన వాళ్ళు ఎక్కువగా ఉండకపోయినా కూడా జయరాం, గుల్షన్ దేవయ్య లాంటి వారు ఈ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా ఈ చిత్రం చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి. ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ కానీ ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాల ఎపిసోడ్ కానీ క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ లో కానీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మరియు రిషబ్ శెట్టి తనను తాను ప్రెజెంట్ చేసుకునే విధానం ప్రేక్షకులను కట్టి పడేస్తాయి. కామెడీ అక్కడక్కడ కొంచెం వర్క్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. డైలాగ్స్ బాగున్నాయి. పులితో చేసే విన్యాసాలు, అగ్నితో దైవ స్వరూపాన్ని రప్పించడం, దేవుడు పూనినప్పుడు వచ్చే ఎపిసోడ్స్ గూస్ బంప్స్ ఇస్తాయి. ఓవరాల్ గా కాంతార చాప్టర్ 1 మరోసారి ప్రపంచ సినీ ప్రేమికులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లనుంది. కాంతార నచ్చిన వాళ్ళకి ఈ చాప్టర్ 1 నచ్చడం ఖాయం. ఈ వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన మూవీ.